అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం నీరాజనం మూవీ. ఇందులో ఒక పాట, ఆమని పాడవే హాయిగా అనే పాట. ఈ పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర విషయాలన్నీ చివరిలోనే ఉన్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఈ పాట రాసిన వారు వేటూరి సుందరరామూర్తి గారు. వేటూరి వారు భావగర్భితమైన పాటలు రాసి వెన్నెల జల్లులు కురిపిస్తారు. అలాగే ఆయన పాటలు ఈనాటికి ఏనాటికి చెక్కు చెదరకుండా చెరగని ముద్రల ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగానే ఉంటాయన్నమాట. అలాగే ఆ పాటల్ని గుర్తు చేసుకుంటూ మనం మధురామృతాన్ని త్రాగుతూ ఉంటాం అన్నమాట. ఇక ఈ పాటకు స్క్రీన్ మీద కనిపించిన వారు యువ సామ్రాట్ మన్మథుడు అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జున ఈ సినిమాలో చాలా జాగ్రత్తగా నటించారనమాట. అంటే నటింపజేశారనుకోవాలి డైరెక్టరు. అలాగే అందాల తార గిరిజ, అంటే నూతన తార గిరిజ, అంటే పాత నటి ఒక ఆమె ఉంది, ఆమె కాదు. ఈ పాటను దర్శకులు చాలా శ్రమపడి చిత్రీకరించారు. ఊటీలో మరియు చెన్నైలో షూట్ చేశారు. ఊటీలో లోయల్లో తెల్లవారుజామున 5 గంటలకి పొగమంచులో అంటే మృదువుగా కవితాత్మకంగా షూట్ చేశారు ఈ పాటని. ఇక సంగీతం విషయానికి వస్తే ఇళయరాజా గారు నిర్వహించారు. సరిగమలకే కొత్త రాగాలు నేర్పిన, శృతి లయలకే నూతన రీతుల్లో బాణీలు కట్టి ఈ పాటను కంపోజ్ చేశారు ఇళయరాజా గారు. ఆయన కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా పసిడి పంటలే. ఈ పాట, ఈ సినిమా సంగీత ప్రధానమైనది కాబట్టి ఇళయరాజా విజృంభించి పాటతో విందులు చేశారు. ఆయన స్వరాలు ఆమని కోయిల కూస్తున్నట్టుగా ఉంటాయి. సముద్రపు గాలిలో సరిగమలు పలుకుతున్నట్టుగా ఉంటాయి. ఇళయరాజా గారి ఈ పాటకు ఎన్నుకున్న రాగం చక్రవాకం రాగం. అందులో భాగేశ్వరి రాగం కూడా అక్కడక్కడ సంచరిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమా గురించి ఆ రోజుల్లో నిజం చెప్పాలంటే కళాత్మకమైనటువంటి సంగీతపరమైనటువంటి సినిమాలు చాలా అరుదుగా నడుస్తాయి. అయితే అందులో ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ ఆ రోజుల్లో చాలా గొప్పగా ఉందన్నమాట. మరి ఈ సినిమా గురించి ఈరోజు నేను మీకు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు అందించగలను. కొంతమంది చూసి మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి అలా తెలియవద్దు. నమస్తే, సెలవు.